ఓ శిల్పి, అస్సలలసిపోని, అస్సలు ఆగని ఒక మహాశిల్పి. కొన్ని వేల, లక్షల సంవత్సరాలుగా తన పని తాను చేసుకుంటూనే పోతున్నాడు. ఎవరా శిల్పి అనుకుంటున్నారా? ఇంకెవరు, మన మహాసముద్రమే. మరి తను చెక్కుతున్న ఆ శిల్పమేంటి? అదే మన గ్రహం మీదున్న అందమైన తీరప్రాంతం. సో ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, ఆ గొప్ప శిల్పి తన ఉలి సుత్తిలాంటి అలలతో ఈ అద్భుతమైన తీరాలను ఎలా చెక్కుతాడో అనమాట. బీచ్కి వెళ్ళని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కొన్ని చోట్లేమో కెరటాలు వచ్చి పెద్ద పెద్ద రాతి కొండల్ని ఢీకొడుతుంటే అబ్బా అనిపిస్తోంది. ఇంకొన్ని చోట్లేమో కాళ్ల కింద మెత్తటి ఇసుక, కనుచూపు మేర బీచ్, భలే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడొక ప్రశ్న వస్తోంది. సముద్రం ఒకటే, కెరటాల పవర్ ఒకటే, మరి ఈ తీరాలు మాత్రం ఎందుకిలా భిన్నంగా ఉన్నాయి? ఒకటి కఠినంగా, మరొకటి మృదువుగా. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. ఈ ప్రయాణంలో మనం 4 విషయాలు తెలుసుకుందాం. ముందుగా సముద్రం వాడే పనిముట్లేంటో చూద్దాం. ఆ తర్వాత రాయి, ఇసుకలాంటి మెటీరియల్స్తో అది ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకుందాం. వాటితో ఎలాంటి అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తోందో చూసి, చివరిగా ఈ పని ఎప్పటికీ ఎందుకు పూర్తి కాదో తెలుసుకుందాం. సరే, మరి ఈ మహాశిల్పి వాడే పనిముట్లేంటి? అవి రెండే రెండు, కాని ఒకటికొకటి పూర్తిగా వ్యతిరేకం. మొదటిది కోత, అంటే ఎరోషన్. ఇది తీరం నుంచి ఇసుకను, రాళ్లను లాగేసుకుంటుంది. రెండవది నిక్షేపణ, అంటే డిపాజిషన్. ఇది తీరానికి కొత్త ఇసుకను, మట్టిని చేర్చి దాన్ని నిర్మిస్తుంది. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే మన తీరప్రాంతం రూపుదిద్దుకోవడానికి కారణం. సరే, ఈ కోత అనేది సముద్రం 3 విధాలుగా చేస్తుందన్నమాట. మొదటిది హైడ్రాలిక్ యాక్షన్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా విషయం చాలా సింపుల్. కెరటాలు వాటి ఫుల్ ఫోర్స్తో రాళ్లమీదకొచ్చినప్పుడు ఆ రాళ్లలో ఉండే చిన్న చిన్న పగుళ్లలోకి నీటిని, గాలిని ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ లాగా లోపలికి పంపిస్తాయి. లోపల చిక్కుకున్న గాలి కంప్రెస్ అయి ఒక చిన్న బాంబులా పేలుతుంది. రాళ్లను లోపల్నుంచి పగులుగొడుతుందన్నమాట. ఇక రెండోది ఎబ్రేషన్. ఇదింకా సింపుల్. కెరటాలు ఒట్టిచేతులతో రావు కదా, తమతో పాటు ఇసుక, చిన్న చిన్న రాళ్ళు, గులకరాళ్ళు వీటన్నింటినీ తెస్తాయి. వాటిని ఉపయోగించి ఆ తీరాన్ని ఒక శాండ్ పేపర్తో రుద్దినట్టు రుద్దుతాయి. మూడోది కరోజన్. ఇది చాలా నెమ్మదైన ప్రక్రియ. సముద్రపు నీటిలో ఉప్పు, కెమికల్స్ ఉంటాయి కదా, అవి రాళ్లతో రియాక్ట్ అయి వాటిని నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కరిగిస్తాయి. ఈ 3 కలిసి పనిచేశాయంటే ఎంత పెద్ద కొండైనా సరే కరగాల్సిందే. సముద్రం ఎప్పుడూ తీసేసుకోవడమే కాదు, కొన్నిసార్లు ఇస్తుంది కూడా. అలలు కొంచెం శాంతించినప్పుడు, ప్రశాంతంగా ఉన్నచోట అవి తమతో పాటు మోసుకొచ్చిన ఇసుక, మట్టిలాంటి వాటిని మెల్లగా ఒడ్డున వదిలేసి వెళ్తాయి. ఇలా కొత్తగా భూమిని నిర్మించే ప్రక్రియనే నిక్షేపణ అంటారు. మనం చూసే అందమైన బీచ్లు, ఇసుక దిబ్బలు ఇవన్నీ సముద్రం చేసే ఈ కన్స్ట్రక్షన్ వర్కుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, శిల్పి దగ్గర పవర్ఫుల్ టూల్స్ అయితే ఉన్నాయి, కాని తను ఏ మెటీరియల్ మీద పనిచేస్తున్నాడు? ఎందుకంటే శిల్పం ఎలా వస్తుందనేది ఆ మెటీరియల్ మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. సముద్రం పనిచేసే తీరాలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఈ స్లైడ్ ఆ 2 కథలని చాలా స్పష్టంగా చూపిస్తోంది. చూడండి, ఒకవైపు గ్రానైట్ లాంటి చాలా గట్టి రాళ్లతో ఏర్పడిన మొండి తీరాలు. ఇవి సముద్రం చేసే దాడిని ఏళ్ల తరబడి తట్టుకుని నిలబడతాయి. అందుకే అక్కడ మనకు నిటారుగా ఉండే కొండలు కనిపిస్తాయి. మరోవైపు ఇసుక, మట్టితో కూడిన చాలా సున్నితమైన తీరాలు. ఇవి అలలు రాగానే వాటికి తగ్గట్టుగా తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఒకే అల ఈ 2 తీరాల దగ్గర ప్రవర్తించే తీరు పూర్తిగా వేరు. ఒకటి యుద్ధం చేస్తే మరొకటి ఆ అలలతో కలిసి నాట్యం చేస్తోంది. పనిముట్లు ఏంటో తెలిసింది, పదార్థాల గురించి కూడా తెలిసింది. ఇక ఈ 2 కలిసినప్పుడు సముద్రం ఎలాంటి అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తుందో ఆ గ్యాలరీలోకి ఓసారి అడుగుపెడదాం. ముందుగా కఠినమైన రాతి తీరాల దగ్గరికి వద్దాం. ఇక్కడ సముద్రం తన విధ్వంసక శక్తిని చూపిస్తుంది. దాని ఫలితమే మనం చూసే ఎత్తైన సముద్రపు కొండలు. ఆ కొండల అడుగు భాగాన్ని అలలు నిరంతరం కొడుతూ ఉండటం వల్ల కాలక్రమేణా అక్కడొక ఫ్లాట్ ప్లాట్ఫామ్ లాంటిది ఏర్పడుతుంది. దాన్నే వేవ్ కట్ ప్లాట్ఫామ్ అంటారు. కొన్నిసార్లు తీరంలో మెత్తగా ఉన్న రాళ్లు కరిగిపోయి గట్టిగా ఉన్న భాగాలు మాత్రం సముద్రంలోకి చొచ్చుకుపోయి అలానే మిగిలిపోతాయి.
ఇవన్నీ సముద్రం ఎంత పవర్ఫుల్ అనేదానికి సాక్ష్యాలు. ఇక మృదువైన ఇసుక తీరాల విషయానికి వస్తే ఇక్కడ సముద్రం తన క్రియేటివిటీని చూపిస్తుంది. అలలు మోసుకొచ్చిన ఇసుకతో అద్భుతమైన బీచ్లను నిర్మిస్తుంది. ఆ ఇసుకను గాలి తీసుకెళ్లి తీరం వెంబడి పెద్ద పెద్ద దిబ్బలుగా పోస్తుంది. కొన్నిసార్లు సముద్ర ప్రవాహాలు ఇసుకను ఒకే దగ్గర చేర్చి సముద్రంలోకి పొడుచుకు వచ్చినట్లు సన్నని ఇసుక తిన్నెలను అంటే స్పిట్స్ను ఏర్పాటు చేస్తాయి. లేదా కొన్నిసార్లు రెండు భూభాగాలను కలుపుతూ ఇసుకతో ఒక బ్రిడ్జ్ లాంటి బార్స్ను నిర్మిస్తాయి. కాకపోతే ఈ నిర్మాణాలు శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అయితే ఈ మొత్తం కథలో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆ సముద్ర శిల్పి తన పనిని ఎప్పటికీ ఆపడు. అంటే ఈ తీరప్రాంతమనే కళాఖండం ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఇదే. తీరప్రాంతమనేది ఒక స్టాటిక్ ప్లేస్ కాదు, అదొక నాన్ స్టాప్ ప్రాసెస్. విధ్వంసం చేసే కోత, సృజించే నిక్షేపణ, ఈ రెండింటి మధ్య జరిగే ఒక అంతులేని నాట్యమే మన తీరాలు. సముద్రం ఒకచోట తీసుకుంటుంది, మరోచోట నిర్మిస్తుంది. ఈ డైనమిక్ బ్యాలెన్సే మన తీరప్రాంత సౌందర్యానికి అసలు రహస్యం. ఇక ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. ఈ మహాశిల్పి తన పనిని రేపు కూడా చేస్తాడు, 1000 ఏళ్ల తర్వాత కూడా చేస్తూనే ఉంటాడు. పైగా ఇప్పుడు మారుతున్న వాతావరణం, పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల ఈ నాట్యం మరింత వేగంగా మారొచ్చు. అలాంటప్పుడు భవిష్యత్తులో మన గ్రహం యొక్క తీరప్రాంత మ్యాప్ ఎలా ఉండబోతోంది? ఈ పూర్తికాని శిల్పం ఇంకా ఎన్ని కొత్త, మనం ఊహించని రూపాలను తీసుకోబోతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా.